హాయ్ గైస్ ఈరోజు వచ్చేసి మనము కాచిగూడ దగ్గర ఉన్న ఏషియన్ తారకరామ థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి కాచిగూడ సిగ్నల్ ఉంటుంది కదా, అది స్మార్ట్ బజార్. సో అక్కడ నుంచి రైట్ తీసుకున్నట్లయితే లెఫ్ట్లో మనకి తారకరామ థియేటర్ అనేది సింగిల్ స్క్రీన్ కనిపిస్తుంది. సో పార్కింగ్ స్పేస్ అనేది స్పేషియస్గానే ఉంది. బైక్ పార్కింగ్ కానీ, టూ వీలర్, ఫోర్ వీలర్ కానీ బాగానే ఉంది స్పేషియస్గా పెట్టుకోవడానికి. అండ్ మనకి ఏషియన్ తారకరామ సినీప్లెక్స్ అనేది న్యూగా రెనోవేట్ చేసి మన బాలకృష్ణ గారి, నందమూరి బాలకృష్ణ గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. మనకి బయటనే బాక్స్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ నుంచి టికెట్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదా బుక్ మై షోలోకి వెళ్ళి కూడా టికెట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అవైలబిలిటీని బట్టి. అండ్ లోపలికి ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మన నందమూరి తారక రామారావు, సో మన సీనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఒకటి ఇక్కడ బ్యానర్ లాగా ఉంది, అద్భుతంగా ఉంది. అండ్ క్యాంటీన్ ఏరియా చూడండి ఎంత ప్రీమియం లుక్ ఉందో సోఫాస్ తోటి. సో పైన కూడా మనకి చాలా రూఫింగ్ కానీ, సైడ్ వాల్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది డిజైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక మల్టీప్లెక్స్కి ఏమాత్రం తీసిపోనివ్వకుండా సోఫా సీటింగ్ తోటి, సింగిల్ స్క్రీన్లో సోఫా సీటింగ్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సీట్స్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ అది కూర్చొని చూస్తేనే మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. నేను ఇక్కడ కూర్చొని సీటింగ్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను. మనం ఇలా వచ్చేసి ఒక్కసారి మనం కూర్చున్నట్లయితే మనకి ఇక్కడ సీటింగ్ అనేది చాలా మంచి స్పేషియస్గా పడుకొని కూడా చూసే విధంగా అది వెనకలకు వచ్చేస్తుంది. సో సైడ్కి మనకి చూసినట్లయితే వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది అండ్ ఫుడ్ హోల్డర్ కూడా ఉంది. మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదేనండి ఫుడ్ హోల్డర్. సో ఇక్కడ అంటే ఏ థియేటర్, ఏ సింగిల్ స్క్రీన్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అనేటివి ఉండవు. అండ్ నడవడానికి మధ్యలో స్పేసింగ్ చూడండి ఎంత బాగుందో. సో నడవడానికి కూడా ఇబ్బందికరంగా లేకుండా సీటింగ్కి మధ్యలో స్పేస్ చూడండి చక్కగా ఉంది, ఏమాత్రం ప్రాబ్లం లేకుండా. ఇక్కడ చూడండి మనకి రెక్లైనర్స్, పడుకొని కూడా మంచిగా చూడొచ్చు. కపుల్ సీటింగ్ తోటి చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు. స్క్రీన్ వచ్చేసి 4K ప్రొజెక్షన్ సిస్టమ్ అండ్ సౌండ్ వచ్చేసి డాల్బీ డిజిటల్ సరౌండింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ థియేటర్లో ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ రెనోవేషన్ చేసిన తర్వాత మీరు ఏ మూవీ చూశారు, ఆ మూవీ నేమ్ అండ్ మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.